ఒక్క పైసా కూడా యాడ్స్ కి పెట్టకుండా 2500 కోట్ల సామ్రాజ్యాన్ని సృష్టించిన భారతీయ బ్రాండ్ ఏంటో తెలుసా? ఓల్డ్ మాంక్. ఇండియాలో మాత్రమే కాదు, ప్రపంచంలో ఎక్కడ ఇండియన్స్ ఉంటే అక్కడ దాని అభిమానులు ఉంటారు. ఈ ఓల్డ్ మాంక్ 1954 లో మోహన్ మికిన్ లిమిటెడ్ విడుదల చేసిన రమ్. ఈ కంపెనీ బ్రిటిష్ కాలం నుంచే ఉంది, కానీ దాని నిజమైన భారతీయ బ్రాండ్ గా మార్చిన వ్యక్తి వేద్ రతన్ మోహన్. అతను బెర్లిన్ లో చదువుతున్న సమయంలో యూరప్ లోని బెనెడిక్టిన్ మాంక్స్ తయారు చేసే ప్రత్యేక లిక్కర్ ను చూసి ఇంప్రెస్ అయ్యాడు. అదే ఇన్స్పిరేషన్ తో సన్యాసి అందించే పాత రిచ్ డీప్ ఫ్లేవర్ అనే భావనతో ఈ రమ్ కు పేరు పెట్టారు. అలా ఓల్డ్ మాంక్ బాటిల్ ని చూస్తున్నప్పుడు ఒక రఫ్ క్లాసిక్ ఇండియన్ టచ్ కనిపిస్తుంది. దాని డీప్ బ్రౌన్ కలర్, వెనిలా ఫ్లేవర్, స్మోకీ టేస్ట్ ఇవి మొత్తం ఒక రకం నాస్టాలిక్ ఫీలింగ్ ఇస్తాయి. కానీ దీనిలో అసలు మ్యాజిక్ ఏంటంటే అడ్వర్టైజింగ్ జీరో. ఒక్క టీవీ యాడ్, ఒక్క న్యూస్ పేపర్ యాడ్ కూడా లేదు. ఓల్డ్ మాంక్ ను దేశమంతా ఫేమస్ చేసింది నోటి మాట. ఆర్మీ క్యాంటీన్లలో ఇది ఫస్ట్ చాయిస్ అయింది. స్టూడెంట్ హాస్టల్స్ లో ఫ్రెండ్షిప్ డ్రింక్ గా మారింది. వర్కింగ్ క్లాస్ కు ఇది కన్సిస్టెంట్ అఫోర్డబుల్ రిలీఫ్. వన్స్ అన్ ఓల్డ్ మాంక్ ఫ్యాన్ ఆల్వేస్ ఓల్డ్ మాంక్ ఫ్యాన్ అనే మాట నిజమైంది. 1990 నుండి 2000 మధ్య ఓల్డ్ మాంక్ భారత్ లోనే నంబర్ 1 రమ్ గా నిలిచింది. అంటే బకాడి వచ్చినా, కెప్టెన్ మోర్గన్ వచ్చినా ఓల్డ్ మాంక్ క్రేజ్ తగ్గలేదు. కానీ 2005 తర్వాత ఆధునిక లిక్కర్ మార్కెటింగ్, మోడర్న్ బ్రాండింగ్ వల్ల దాని మార్కెట్ షేర్ కొంచెం పడిపోయింది. అయినా ప్రజలు మళ్ళీ దాని వైపే మళ్ళారు. ఎందుకంటే ఓల్డ్ మాంక్ ఒక డ్రింక్ కాదు, అది ఒక మెమరీ. ఒక్క బాటిల్ పట్టుకుంటే చాలు కాలేజ్ డేస్, మొదటి జాబ్, ఫ్రెండ్స్ అన్ని గుర్తొస్తాయి. సో ఇక్కడ ఓల్డ్ మాంక్ బ్రాండ్ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే యాడ్స్ లేవంటే బ్రాండ్ ఫెయిల్ అవుతుందనే రూల్ లేదు. నిజమైన క్వాలిటీ, కన్సిస్టెన్సీ, భావోద్వేగం, ప్రజల గుండెల్లో నిలిపే మార్కెటింగ్ అది. సో ఓల్డ్ మాంక్ అనేది భారతదేశం సృష్టించిన లెజెండ్, మేడ్ ఇన్ ఇండియా, లవ్డ్ ఫర్ జనరేషన్స్. మరి ఈ ఓల్డ్ మాంక్ గురించి మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాస్ వాలా, బీ ద బాస్.